రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటన ఖరారైంది. ఈ ఏడాది సెప్టెంబర్ 12, 13వ తేదీల్లో ఆయన మన దేశంలో పర్యటించనున్నారు. 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. చివరిగా 2025 డిసెంబర్లో ఢిల్లీలో పర్యటించారు పుతిన్. ఇండో రష్యా వార్షిక సదస్సుకు హాజరయ్యారు. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు, ఇంధన సంక్షోభం వేళ పుతిన్ భారత పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. హార్ముజ్ మూసివేత, క్రూడ్ రవాణాకు ఆటంకం ఏర్పడుతున్న నేపథ్యంలో రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తోంది మోదీ సర్కార్. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటన ఖరారైంది. ఈ ఏడాది సెప్టెంబర్ 12, 13వ తేదీల్లో ఆయన మన దేశంలో పర్యటించనున్నారు. 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో ఆయన పాల్గొంటారు. ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. చివరిగా 2025 డిసెంబర్లో ఢిల్లీలో పర్యటించారు పుతిన్. ఇండో రష్యా వార్షిక సదస్సుకు ఆయన హాజరయ్యారు. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు, ఇంధన సంక్షోభం వేళ పుతిన్ భారత్ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. హార్ముజ్ మూసివేత, క్రూడ్ రవాణాకు ఆటంకం ఏర్పడుతున్న నేపథ్యంలో రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తోంది మోదీ సర్కార్. ప్రధాని నరేంద్ర మోదీ నార్వే పర్యటన కొనసాగుతోంది. ఓస్లోలో 3వ ఇండో నార్డిక్ సదస్సులో ఆయన పాల్గొన్నారు. భారత్, నార్వే దేశాల సంబంధాల బలోపేతంపై చర్చించారు. సమ్మిట్ సైడ్ లైన్స్ లో డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్ ప్రధానులతో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు ప్రధాని మోదీ. ఉత్తర యూరోప్లోని డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్, నార్వే, స్వీడన్లను నార్డిక్ కంట్రీస్ అంటారు. అత్యున్నత జీవన ప్రమాణాలు, దృఢమైన సంక్షేమ వ్యవస్థలకు ఈ దేశాలు పేరుగాంచాయి. గ్లోబల్ గ్రీన్ ట్రాన్స్ఫర్మేషన్లో అగ్రస్థానంలో ఉన్నాయి. క్లీన్ ఎనర్జీ, బ్లూ ఎకానమీ, గ్రీన్ షిప్పింగ్ తదితర రంగాల్లో నార్డిక్ కంట్రీస్తో భారత్ బలమైన సంబంధాలు ఏర్పరచుకుంటోంది. గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ని డెవలప్ చేస్తోంది.